రిజర్వేషన్ల బిల్లు న్యాయ పోరాటంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, బీసీ రిజర్వేషన్ల బిల్లు న్యాయ పోరాటంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే కేవలం ఇదే అంశంపై ఆయన ఢిల్లీకి రావడం లేదు. రేపు రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్రలో బీహార్లో జరుగుతున్న యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రలో పాల్గొనడానికి తెలంగాణ మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రితో సహా డిప్యూటీ సీఎం కూడా వస్తున్నారు. రేపు అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్రలో కూడా పాల్గొంటారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి నివాసంలో ఒక కీలక సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే 42% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రపతి పెండింగ్లో ఉంచుకున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా జరిగింది. అంటే ప్రత్యేకంగా ఈ బిల్లుకు సంబంధించిన విచారణ కాదు, రాష్ట్ర శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి తమ దగ్గర ఎంతకాలం ఉంచుకోవచ్చు అనే దాని గురించి కూడా 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో విచారణ అనేది కూడా జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పలు అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు అభిషేక్ మను సింఘ్వి నివాసంలో కీలక సమావేశం జరగబోతోంది. సాయంత్రం 7 గంటలకు ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే బిల్లు ఏదైతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందో దీనిపైన సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడమా లేదంటే కేంద్రంపై ఒత్తిడి తేవడమా అనేది కూడా వాళ్ళు ఈ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు దాంతోపాటుగా కొంతమంది శాసనసభ్యులు కూడా జంతర్ మంతర్ వేదికగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ధర్నా అనేది కూడా నిర్వహించారు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం ఏంటంటే ముస్లింలకు ఈ 42%లో ముస్లింలకు 12% వరకు రిజర్వేషన్ అనేది కూడా కల్పిస్తున్నారు. దీనివల్ల బీసీ రిజర్వేషన్ల శాతం అనేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ముస్లింలను ఇందులో నుంచి తీసివేస్తేనే ఈ బిల్లుకు మేము మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే రాష్ట్రపతి కూడా బహుశా దీనిపైన అభ్యంతరాలేంటి కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితి అనేది కూడా దీనివల్ల దాటిపోయే అవకాశం అనేది కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రపతి బిల్లును తన దగ్గర పెండింగ్ లో ఉంచుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు 42% ఓబీసీ రిజర్వేషన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తో పాటుగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆమోదించిన 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కలిపి సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి అనేది కూడా దాటిపోతుంది. కాబట్టి దీనిపైన రాష్ట్రపతి తన దగ్గర పెండింగ్ లో ఉంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న విషయం ఏంటంటే ఒకవేళ బిల్లుపైన ఏదన్నా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలన్నీ కూడా కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఈ బిల్లును తిప్పి పంపాలి, అలా లేదంటే ఈ బిల్లును తిరస్కరించాలి. అలా కాకుండా రాష్ట్రపతి తన దగ్గర సుదీర్ఘకాలంలో పెండింగ్ లో ఉండడం వల్ల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా రాజకీయపరమైన రిజర్వేషన్లన్నిటి కూడా బీసీలకు అమలు చేయడం అనేది కూడా సాధ్యమవుతుంది. మరోపక్క గవర్నర్ కూడా ఆర్డినెన్స్ జారీ చేయకుండా తన దగ్గర పెండింగ్ లో ఉన్నారు. దీనివల్ల స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ అనేది కూడా అమలు చేయడం సాధ్యం కావడం లేదు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో సాయంత్రం ఈ వివాదంపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరపబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు బీసీ నేతలు కూడా ఢిల్లీకి వస్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఈ సమావేశంలో అభిషేక్ మను సింఘ్వితో జరిగే సమావేశంలో న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తారు. అందులో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, కేశవరావులు కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు. వాళ్ళు కూడా తమ యొక్క అభిప్రాయాలంటే కూడా వ్యక్తం చేస్తారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ బిల్లు వల్ల ఎలాంటి అభ్యంతరాలన్నిటి కూడా ఉన్నాయి, దీనిపైన రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఏదైతే ప్రస్తుతం సుప్రీంకోర్టులో తమిళనాడు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కు అనుబంధంగా దీనిపైన కూడా విచారణ అనేది కూడా జరపచ్చా లేదా అనే దానిపైన కూడా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. సో ఓవరాల్గా చూసినట్లయితే దానికి అనుబంధంగా ఈ పిటిషన్ కూడా విచారించమని చెప్పేసి కూడా వీళ్ళు కోరే అవకాశం కూడా ఉంది. సో సాయంత్రం 7 గంటలకు అభిషేక్ మను సింఘ్వి నివాసంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం అనేది కూడా వెలువడవచ్చు. అంటే న్యాయపరంగా ముందుకు వెళ్ళాలా
ఎందుకంటే రాష్ట్రపతిని కలవాలని చెప్పేసి గత పర్యటనలో అనుకున్నప్పటికీ కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ అనేది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇటు కేంద్రంపై ఒత్తిడి తెద్దామంటే కేంద్రం ఇందులో ముస్లింల యొక్క అంశాన్ని కూడా ప్రధాన కారణంగా చూపుతూ ఈ బిల్లును పెండింగ్లో పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల ఈ రెండు మార్గాలంటే కూడా మూసుకుపోయిన నేపథ్యంలో ఈ బిల్లు పైన ముందుకు వెళ్లాలంటే మాత్రం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడమే చిట్ట చివరి మార్గంగా కనపడుతుంది. సో ఇటు ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం ముందు రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్లు తమ దగ్గర ఉన్న బిల్లుల్ని ఎన్ని రోజుల వరకు కూడా పెండింగ్లో ఉంచొచ్చు అనే దానిపైన ఏదైతే పిటిషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దీన్ని జత చేసి దీనిపై వినమని చెప్పేసి కోరే అవకాశం ఉందా, లేకపోతే సపరేట్గా ఏదైతే పిటిషన్ అనేది కూడా దాఖలు చేసే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇక కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి దగ్గర దారులు మూసుకుపోయాయి. కాబట్టి న్యాయపరంగానే ఈ అంశంపై ముందుకు వెళ్లాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సో న్యాయపరంగానే దీనిపైన పిటిషన్ అనేది కూడా దాఖలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.